హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ 18. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, అమ్ము కార్ డోర్ ఓపెన్ చేయబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు అన్ష్ వైపు తిరిగి, అసలు మీరు ఇప్పుడు మా కాలేజ్కి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అన్ష్ అమ్ము ఇంటరాగేషన్కు చిన్నగా నవ్వుతూ, చెప్పాలా తప్పదా అని క్వశ్చన్ చేయగా, చెప్పాలి అంటూ ఆర్డర్ వేస్తుంది అమ్ము. అన్ష్ అమ్ము చేయి పట్టుకొని, ఎందుకో నిన్ను చూడాలనిపించి వచ్చాను అని అమ్ము చేతి వేళ్ళకి ముటుకలు విరుస్తూ అన్నాడు. నా కోసం వచ్చారా అంటూ మెరిసే కళ్ళుతో అమ్ము అడగగా, అవునన్నట్లు తలాడిస్తాడు అన్ష్. అన్ష్ అలా తన కోసం వచ్చాడని చెప్తూ ఉంటే అమ్ముకి ఎందుకో తెలియని ఆనందాన్ని కలిగిస్తుంటే, మాన్స్టర్ దగ్గర ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని క్వశ్చన్ చేస్తుంది అమ్ము. నేను అందరికీ మాన్స్టర్ని ఏమో కానీ నీకు కాదు క్యూటీ అని అన్ష్ చెప్తూ ఉండగా కార్ విండో మీద నవ్య నాక్ చేయగా, అమ్ము అన్ష్ చేతిలో నుండి తన చెయ్యి వెనక్కి తీసుకొని కార్ డోర్ ఓపెన్ చేసి కిందకు దిగగా, నవ్య అమ్ముని, ఎవరిది కార్, నువ్వెందుకు లోపల ఉన్నావు అని ప్రశ్నించగా, అమ్ము నవ్య క్వశ్చన్స్కి తడబడి అది పైకి కనిపించకుండా, ఇది ఆకాంక్ష ఫ్రెండ్ కమ్ బాస్ కార్ అని చెప్పి విక్రమ్ తన పట్ల ప్రవర్తించిన తీరు గురించి వివరించి తను ఎందుకు ఈ కారులో ఉందో చెబుతుంది. బుద్ధి లేదే నీకు, వాడు ముట్టుకోవడానికి వస్తే ఏడుస్తూ కూర్చుంటావా, 4 పీకి వాడికి బుద్ధి చెప్పకుండా ఏడిపించడం చెప్తుంది తెలివైన లేకుండా అని నవ్య తిడుతూ ఉంటే అమ్ము బొంగమూతి పెట్టుకొని అలకగా నవ్య వైపు చూస్తూ ఉంటుంది. అమ్ముతో పాటు కార్ దిగి అటువైపు నుండి వాళ్ళని చూస్తూ ఉన్న హన్స్ అమ్ము అలా బొంగమూతి పెట్టడంతో గట్టిగా నవ్వేస్తాడు అమ్ము మొహం చూసి. అన్ష్ అలా గట్టిగా నవ్వడంతో నవ్య అమ్ము అతని వైపు తిరిగి చూడటంతో కష్టంగా నవ్వు ఆపుకుంటాడు అన్ష్. అన్ష్ నవ్వుతుంటే అమ్ము అతడిని మైమరుపుగా చూస్తుంటే నవ్య అమ్ము భుజం మీద కొట్టి, ఏంటి సైట్ కొడుతున్నావా అతడికి అని చిన్నగా అడుగుతుంది. నవ్య క్వశ్చన్కి అమ్ము అన్ష్ నుండి చూపు మరల్చి, అదేం లేదు, మాన్స్టర్ ఇంతగా నవ్వడం ఎప్పుడూ చూడలేదే అందుకే. మాన్స్టర్నా అని నవ్య అడగగా, అదే అన్ష్ సార్ అని అమ్ము తడబడుతూ ఉంటే, ఏదో ఉంది వీళ్ళ మధ్య, ఇది మనకి చెప్పడం లేదు అనుకుంటూ, సరేలే ఇక వెళ్దాన్రా లేట్ అయిందని స్కూటీ దగ్గరికి నవ్య వెళ్ళగా, అన్ష్ అమ్ము దగ్గరకు వచ్చి విక్రమ్తో జాగ్రత్త అని మళ్ళీ ఒకసారి చెప్పి, సండే కాఫీ షాప్కి రా మాట్లాడాలని చెప్పి అమ్ము నుదుటి మీద ముద్దు పెట్టుకొని బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కారులో. అమ్ము అన్ష్ అలా నుదుటి మీద ముద్దు పెట్టుకోవడంతో మనసులో మురుసుకుంటూ ఉండగా, నవ్య స్కూటీ అమ్ము ముందు ఆపి, తీరికగా మురిసిపోదులే కానీ ఎక్కువ లేట్ అవుతుంది అని పిలవగా, మురిసిపోవడం ఏంటి అని అమ్ము అడుగుతుంది నవ్యను. నేను చూశానులేరా అమ్ము అతడు నీకు ముద్దు పెట్టడం అని నవ్య టీజింగ్ వాయిస్తో అంటూ ఉంటే, నవ్య అలా టీజ్ చేస్తూ ఉంటే అమ్ము బుగ్గలు సిగ్గుతో ఎర్రగా అవగా, అదేదో అనుకోకుండా జరిగింది అని చెప్పి, ఇంతకీ మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ ఎందుకు పిలిచాడు, నువ్వు ఒక్కదానివే వచ్చావు, రాసి ఏది అని అమ్ము అడుగుతుంది. అప్పటి వరకు నవ్వుతున్న నవ్య ఒక్కసారిగా ఫేస్ కోపంగా పెట్టి, ఎక్కు రూమ్కి వెళ్ళాక చెప్తా అని చెబుతుంది. ఏమైంది నవ్వి, ఎందుకు అంత కోపంగా ఉన్నావు, సార్ ఏమైనా అన్నాడా మిమ్మల్ని. అవును, నన్ను ఫ్రెషర్స్ పార్టీకి జరిగే కల్చరల్ ప్రోగ్రామ్కి హోస్టింగ్ చేయమన్నాడని అలకగా చెప్తుంది నవ్య. నీ తింగరి, నువ్వు కోపంగా ఉంటే నేను ఏమైందో ఏమో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు అని అమ్ము అరవగా, ఇంతకన్నా ఇంకేం జరగాలి, ఆ ప్రిన్స్ నేను క్లాస్ రూమ్లో మీతో లొడలడా వాగుతుంటే నేనేదో పెద్ద ధైర్యవంతురాలు అనుకొని నన్ను హోస్టింగ్ చేయమంటే ఎలానే, సీనియర్స్ లెక్చరర్స్ గెస్ట్స్ ముందు మాట్లాడమంటే నా వల్ల కాదు తల్లి అంటూ నవ్య ఏడుపు మొహం పెట్టగా, అని అమ్ము గట్టిగా నవ్వుతూ, నీ తిక్క మంచిగా కుదిరింది, నేను చెప్పినా వినకుండా క్లాస్లో లీడర్లో ఓ బిల్డప్ ఇచ్చావు, అనుభవించు. అమ్మో అని గారంగా పిలుస్తుంది నవ్య. అమ్ము లేదు ఆనపకాయ లేదు కానీ ఇంతకీ ఏం చెప్పావు సార్కి, రాసిని ఎందుకు పిలిచినట్లు, నేను చేయనంటే కుదరదు అన్నాడు, ఇంకా 10 days టైం ఉందిగా ఆలోచించుకొని ఎస్ అని చెప్పమన్నాడు, శాడిస్ట్ ప్రిన్స్ అని తిట్టుకొని, రాసిని మాత్రం వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో మధుర కన్స్ట్రక్షన్ CEO దేవాంశ్ అంట, ఆయన్ని గెస్ట్గా ఇన్వైట్ చేయమని చెప్తున్నాడు. ఇదేమో మా అన్నయ్య ఒప్పుకోడు, ఆ దేవాంశ్ అన్నయ్యకి మా అన్నయ్యకి పడదు, నేను పిలవను అంటుంటే, అలా అనకు తప్పకుండా పిలువు,
నిన్ను సార్తో చాలాసార్లు చూసాం, నువ్వు పిలిస్తే వస్తాడు, స్టూడెంట్స్కి ఆయన రోల్ మోడల్ ప్రజెంట్ అని దాన్ని సావగొడుతున్నాడు అని నవ్య చెప్తుండగా, దేవాన్స్ సార్నా అంటే మాన్స్టర్ మా ఫ్రెషర్స్ పార్టీకి గెస్ట్గా వస్తాడా అని అమ్ము తనలో తానే అనుకుంటూ ఉంటే నవ్య అమ్ము భుజం మీద ఒక్కటేసి, నేను ఇక్కడ ఏడుస్తుంటే నువ్వేంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదులే, ఏదో గుర్తొచ్చింది కానీ వెళ్దామని అమ్ము స్కూటీ ఎక్కుతుండగా రాశి వీళ్ళ దగ్గరకు వచ్చి, నవ్య అమ్ము రేపు గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి, వస్తారా అని అడుగుతుంది. నాకు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందని అమ్ము చెప్పగా, ఎల్లుండి నుంచి చేద్దులే ప్రాక్టీస్, రేపు వెళ్దాం అమ్ము, మామూలుగా కాలేజ్కి డుమ్మా కొడితే ఒప్పుకోరు, ఇలా అయినా బయటికి వెళ్దామని చెప్పి నవ్య అమ్ము నొప్పించి వస్తామని రాశికి చెబుతుంది ఇద్దరి తరపున. రాశి నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పి రేపు మార్నింగ్ 10కి మీ హాస్టల్ దగ్గరికి వస్తాను, ఇద్దరు రెడీగా ఉండండి అని చెబుతుంది. అలాగే అని చెప్పి, మీ అన్నయ్య ఇంకా వచ్చినట్లేడు, మరి నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు అని ఏమీ తెలియనట్లు అడుగుతుంది నవ్య రాశిని. అన్నయ్య వచ్చాడంటే నవ్య, ఏదో ఇంపార్టెంట్ కాల్ రావడంతో వెళ్ళాను, క్యాబ్లో ఇంటికి వెళ్ళమన్నాడు, నేను కాల్ చేస్తే అని చెప్పి రాశి తన ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉండగా, అమ్మాయిని ఏడిపించడం ఇంపార్టెంట్ పని ఎదవకి అని నవ్య గొనగగా, రాశి వింటే బాధపడుతుంది నవ్య. తనకు తెలియదు కదా అతడు అలాంటి వాడని. నవ్యకు మాత్రమే విలువడేలా అంటుంది అమ్ము. సరే క్యాబ్ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తూ ఉంటామని చెప్పి అమ్ము స్కూటీ దిగగా నవ్య కూడా దిగి ముగ్గురు అక్కడ బెంచ్ మీద కూర్చొని మార్నింగ్ సీనియర్స్ వచ్చి పార్టిసిపేట్ చేసే వాళ్ళ నేమ్స్ అడగడం గురించి మాట్లాడుతూ ఉండగా క్యాబ్ రాగా రాశి వెళ్ళిపోతుంది ఇంటికి క్యాబ్లో. రాశికి వెళ్ళాక అమ్ము వాళ్ళు కూడా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి బెడ్ మీద వాళ్ళగా నవ్య వెంటనే గుర్రు పెట్టి నిద్రపోగా అమ్ము కొంచెం సేపు అనుష్తో చాట్ చేసి పడుకుంటుంది. రేపు తను ఆఫీస్కి వస్తున్నట్లు అమ్ము అనుష్కి చెప్పదు, డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలనే ఆలోచనతో. కంటిన్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.